హలో హాయ్ వెల్కమ్ టు సుధాతో ముచ్చట్లు. ఎప్పుడు రెగ్యులర్ వెరైటీస్ చేసుకొని బోర్ కొట్టిందా? అయితే ఈ రెసిపీ మీకోసమే. దీనికి కావాల్సినవి కారం లేని పచ్చిమిర్చి, శనగపిండి, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ముందుగా శనగపిండిని తీసుకొని ఒక పెద్ద బేసిన్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఈ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి వాటర్ యాడ్ చేయక్కర్లేదు, ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇది ఇలా ముద్దలా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని అందులోని గింజలన్నీ తీసేయాలి. ఇప్పుడు మనం చేసుకున్న స్టఫింగ్ని ఇందులో కూరుకోవాలి. ఇలాగే మిగతా పచ్చిమిర్చిలో అన్నిటిలో కూడా స్టఫింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అది కాగాక కొంచెం నూనె వేసుకోవాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నూనె కాగాక ఒక్కొక్క పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. దీనికి షాలో ఫ్రై సరిపోతుంది, డీప్ ఫ్రై అక్కర్లేదు. దీనికి బాగా పేషెన్స్తో ఒక్కొక్కటి నెమ్మదిగా బూర్ముకుడికి సరిపడంతా వేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ వేయించుకున్నాక ఒక్కొక్కటి తీసుకోవడమే. దీన్ని ఇలా విరుచుకొని అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ టు ద ఛానల్.